బీజేపీ తెలంగాణలో ఈసారైనా సరే అంటే 2.5 ఏళ్ల తర్వాత రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా అయినా సరే నిలబడాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మోదీ పర్యటన, తర్వాత నితిన్ నవీన్ పర్యటన, బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు, అంటే ఇప్పటివరకు కాకుండా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని ముందు పెట్టాలనుకోవడం, కావాలనుకుంటే మిగిలిన పార్టీల్లో చిన్న చిన్న క్యాడర్స్లో ఉన్న నాయకుల్ని ఆకర్షించాలనుకోవడం కావచ్చు, ఇలా వివిధ వ్యూహాల ద్వారా మొత్తానికి. అంతేకాకుండా తాజాగానే ఈటెల రాజేందర్, బండి సంజయ్ వంటి నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం కావచ్చు, స్థానికంగా బీజేపీలో ఉన్నటువంటి విభేదాలన్నీ పక్కన పెట్టి బీజేపీ సింగిల్ ఫోకస్గా అధికారంలోకి రావడానికే దృష్టి పెడుతుందంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. దాదాపు మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మనకు స్పష్టమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా మిత్రపక్షాలుగా అంటే కూటమిలో ఉన్నాయి జనసేన, బీజేపీ. అక్కడ తప్ప ఇంకెక్కడా కూడా బీజేపీ జనసేన కూటమిలో లేవు. కాకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్దతుగా పర్యటించిన విషయం, ఎన్నికల విషయంలో క్యాంపెయిన్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఆయన ట్రోలింగ్ కూడా గురయ్యారు. బీజేపీని సపోర్ట్ చేసిన క్రమంలో కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీకి ఆయన సపోర్టర్ అవ్వడం అన్నది పవన్ కళ్యాణ్ మీద కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలు ట్రోల్ చేయడానికి కూడా కారణమైంది. అయితే తాజాగా ఓ పక్కన తెలంగాణలో జనసేన ఎప్పుడైతే June 2 ఆయన ఇక్కడ పెట్టుకోవాలనుకోవడం, అది రిజెక్ట్ అవ్వడం, దాంతో నేను తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, బీజేపీ కూడా అదే సమయంలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం తప్ప ఎటువంటి పొత్తు పెట్టుకోమని బీజేపీ చెప్పడం, తో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, కానీ ఈసారి ఇక్కడైతే కూటమిగా అయితే ఏర్పడరు, విడిగానే పోటీ చేస్తారన్న అంశం June 2 తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్, అలాగే రామచంద్రరావు స్టేట్మెంట్స్తో స్పష్టత వచ్చింది. అయితే ఎంత అనుకున్నా సరే వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అంటే దాదాపు ఒక స్టేట్లో కూటమిలో ఉండి రెండో దాంట్లో కాకపోయినా ప్రత్యర్థుల్లాగా అయితే వ్యవహరించరనే అనుకోవచ్చు. కానీ తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏదైతే ఉందో అది ఇప్పుడు కొంత బీజేపీలను షాక్ కలిగిస్తుంది. అలాగే రాజకీయ పరిణామాలు గమనించే వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది. అదేంటంటే బీజేపీలోని 16 మంది నేతలు జనసేనలో చేరడం. వాళ్ళు పేరున్నటువంటి పెద్ద నేతలు కాకపోవచ్చు, కానీ బీజేపీ అన్నది అంతో ఇంతో దేశవ్యాప్తంగా చూస్తే బలమైన పార్టీ. మూడోసారి మోడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అది. అంటే దాదాపు ఫోకస్ చేసిన ప్రతి రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ లాంటి, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ దానికి అనుకున్న దగ్గర కూడా సాధ్యం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ బీజేపీ విజయ వ్యూహంలో ఖచ్చితంగా గెలుస్తుంది అని అందరికీ ఇప్పుడు నమ్మకం కలిగించే స్థాయిలో బీజేపీ ఉంటే, బీజేపీలోని చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలోనో ఎలాంటి నాయకులైనా సరే ఆ పార్టీ మీద నమ్మకం పోవడం వల్ల జనసేనలోకి వచ్చారు. అసలు జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు అన్నటువంటి చర్చ మొదలవుతుంది. దీని మీద రామచంద్రరావు మాట్లాడి కొందరు కేవలం సినిమా పిచ్చితో, రాజకీయ విధానాల మీద, సిద్ధాంతాల మీద ఉన్నటువంటి విభేదాల వల్ల, లేకపోతే రాజకీయ లక్ష్యాల కోసమో కాకుండా కేవలం సినిమా పిచ్చితో జనసేనలో చేరుతున్నారని ఆయన కామెంట్ చేశారు దీని మీద స్పందిస్తూ. అయితే ఈ పరిణామాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే బీజేపీ ఎప్పటి నుంచో బలపడాలని చూస్తూ ఉంది, ప్రతి స్టేట్లో కూడా వ్యూహాత్మకంగా సాగుతూ ఉంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ అనుకున్న స్థాయిలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉండేటువంటి అవకాశం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చూసుకుంటే, అంటే 2014 నుంచి 2026 వరకు కూడా లేదు. ఏదో కొన్ని అర్బన్ ఏరియాస్లో గెలుస్తూ ఉండొచ్చు, కానీ బీజేపీ ఇక్కడ ప్రతిపక్షం అనే తప్ప ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకోవడానికి ఇప్పటికీ బీఆర్ఎస్ఏ ఉంది. బీఆర్ఎస్లో కూడా కేటీఆర్, హరీష్ రావు బలంగా వినిపిస్తున్నారు. కేసీఆర్ కనిపించకపోయినా అంటే కొన్ని ముఖ్యమైన విషయాల్లో తప్ప మామూలుగా యాక్టివ్గా క్యాంపెయిన్ చేయడము, ప్రతిపక్షం మీద విరుచుకుపడడం లాంటివి చేయకపోయినా బీఆర్ఎస్ మీద ఇంకా మద్దతు వచ్చేటువంటి సానుకూల వాతావరణం, అంటే విద్యార్థుల్లో ఇంకా వ్యతిరేకత ఉంది కాబట్టి, అయినప్పటికీ బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగుల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. పోలీసుల ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో యువత చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆఖరికి తెలంగాణ ఇండియన్ పార్టీ అనేటువంటి సోషల్ మీడియాలో ఒక పార్టీ కూడా పుట్టడం జరిగింది. మరి ఇన్ని జరుగుతున్న పరిణామాల్లో
ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారని కనుక మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఎవరూ కూడా బీజేపీని ప్రత్యామ్నాయంగా చూసేటువంటి పరిస్థితి లేదు. సో ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఎదగాలని బీజేపీ భావిస్తుంది. అందుకే లోకల్ లీడర్స్, బీజేపీ మీద ఉన్నటువంటి ప్రధాన ఫిర్యాదు లోకల్ లీడర్స్ మధ్య సయోధ్య ఉండకపోవడం, ఎవరి ఎజెండాలతో వాళ్ళు సాగడం, అందరూ కలిసి సమన్వయంతో ఉండకపోవడం. అందుకనే దీన్ని, ఈ అపోహని ప్రజల్లో కలిగించి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలిగితే బీజేపీకి అంతో ఇంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, నమ్ముతారు. రేపన్న రోజు బీఆర్ఎస్ మీద నమ్మకం పోయినా, కాంగ్రెస్ మీద నమ్మకం పోయినా, ఆల్రెడీ నేషనల్ పార్టీ వచ్చిన తర్వాత మనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ కన్నా కూడా ప్రగతి వైపు ప్రజలు ఆలోచిస్తారు. మనం ఆ భరోసా ఇస్తే ఎంతో కొంత ఎదగొచ్చని బీజేపీ భావిస్తూనే ఉంది. కానీ ఈ సమయంలో బయట పార్టీ వాళ్ళు, ప్రజలు, లేకపోతే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ విమర్శలు గురిపించవచ్చు, వాళ్ళు అపోజిషన్గా వ్యవహరించవచ్చు కాక. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, జనసేన అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు. జనసేన ఆంధ్రాలో కూడా కూటమిలో ఉంది తప్ప మెజారిటీ టీడీపీదే. అంటే ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది పక్కన పెడితే మెజారిటీ ఇప్పటికీ టీడీపీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఆయన విడిగా పోటీ చేసి, అంటే ఈ స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసి, అంటే బీఆర్ఎస్ ఓ పక్కన కాంగ్రెస్ లాంటివి అంత బలంగా పోటీ పడతారంటే ఈ 2.5 ఏళ్లలో డౌటే. ఎందుకంటే ఓ పక్కన కవిత కూడా పెట్టింది. కవిత బీఆర్ఎస్ పార్టీలో భాగమయ్యి తెలంగాణలో ఉంటూ తెలంగాణ సెంటిమెంట్ని అంతో ఇంతో రగిలించగలిగినటువంటి టీఆర్ఎస్ లీడర్ కవిత మీదే ఇప్పుడు ప్రజలకి నమ్మకం లేదు. ఆమె చేస్తున్న దాన్ని ఈ వ్యక్తి మన కోసం ఏదో చేస్తుంది భావించడం లేదు. అలాంటిది ఆంధ్రాలో రాజకీయ నేతగా ఉంటూ, ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయి ఉండి, ఇక్కడ జనసేన పార్టీ పెడితే ఇక్కడ దాన్ని, ఎందుకంటే ఎంతైనా ఇన్ని ఆంధ్రాగానే చూస్తారు, ఆంధ్రాకి తెలంగాణకి మధ్య కొంత వివాదాలు ఉండడం వల్లే సెపరేట్ స్టేట్స్ ఫామ్ అయ్యే చాలా విషయాలు. కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, బీజేపీ వాళ్ళు జనసేనలో చేరడాన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకి బీజేపీ మీద నమ్మకం పోయిందా? అంటే ఎంత చేసినా సరే బీజేపీలో మనం ఇదే స్థాయిలో ఉంటాము, ఈ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, పైపైన ఉన్న వాళ్ళకే తప్ప క్యాడర్లో ఉన్న అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి అపనమ్మకం వాళ్ళకి ఏర్పడిందా? లేకపోతే అంతో ఇంతో పవన్ కళ్యాణ్కి పోనీ భారీ స్థాయిలో గెలవకపోవచ్చు కాక, కానీ ఏపీలో మ్యాజిక్ చేశారు కాబట్టి అంతో ఇంతో సానుకూలత ఆయనకి తెలంగాణలో కూడా ఉంటుందేమో. ఆయన ఒక ఈ కొంచెం క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సినిమాల పరంగా డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఇక్కడ కూడా కొంత అవకాశం ఉంటుంది. బీజేపీ కన్నా కూడా జనసేనకే ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు. అంటే చెప్పాలంటే జనసేన అనౌన్స్ చేసి పార్టీ ఎప్పుడో ఉండొచ్చు, ఆయన క్లియర్గా నేను పోటీ చేస్తానని చెప్పింది మాత్రం ఇప్పుడే కాబట్టి, జూన్ 2 అంటే ఆల్మోస్ట్ 2 నెలలే అయింది కాబట్టి ఈ తక్కువ సమయంలోనే దాని మీద నమ్మకం ఏర్పడిందా? అంటే ఈ పరిణామాన్ని బయట నుంచి చూసినప్పుడు ప్రజలకు కూడా బీజేపీలో ఇంకా కింద స్థాయి నాయకులకి ఆ మాత్రం భరోసా పార్టీ ఇవ్వలేకపోతుంది, ఇంకా వీళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారు అనేటువంటి ఒక నెగిటివ్ భావాన్ని ప్రజల్లోకి కలిగిస్తుందా అన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం, చర్చకు దారితీస్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ బీజేపీ నుంచి కింద స్థాయి నాయకులైనా సరే వాళ్ళు జనసేనలో 16 మంది చేరడం అనేది ఒక ప్రధాన పరిణామంగానే చెప్పుకోవచ్చు. వీళ్ళని కేవలం సినిమా మీద పిచ్చి ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారని రామచంద్రరావు కమెంట్ చేసినప్పటికీ బీజేపీలో లోవర్ క్యాడర్ని పట్టించుకోవడం లేదని, వారికి ఒక స్థాయిలో అసంతృప్తి ఉందని, మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అన్నటువంటి ఒక స్పష్టత అయితే ఈ విషయం ఇచ్చింది. సో ఇప్పుడైనా బీజేపీలో ఎవరైతే కింద స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ భరోసా ఇచ్చి మొత్తం అందరినీ కమ్యూనికేట్ చేసి సమన్వయం చేస్తేనే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.